హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ కందనకాయ కర్రీ. దీన్ని చికెన్ గిజాడ్ అని కూడా అంటారు. మరి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ క్లీన్ చేసుకున్న కందనకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడు నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఇలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందనకాయల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ ఇలా డ్రైగానే ఉంటేనే బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.